నిజానికి అందరూ ఏం చెప్పారు? కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తుంది, నిజామాబాద్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ ఏమో బీజేపీ కైవసం చేసుకుంది, నిజామాబాద్ కార్పొరేషన్ ఏమో అంటే చివరిదాకా వచ్చి ఒక 2-3 స్థానాల కాడ ఆగిపోయింది, వాళ్ళ చేతిలోకి రాకుండా వెళ్ళిపోయింది. కరీంనగర్ పెద్ద కార్పొరేషన్, నిజానికి 66 డివిజన్లు ఉన్నాయి. ఆ పెద్ద కార్పొరేషన్ బీజేపీ గెలవగలిగిందంటే దాని వెనకాల బండి సంజయ్ ప్రయత్నం ఉంది. బండి సంజయ్యే ఫోకస్ చేశాడు, ఎట్టైనా గెలిపించుకోవాల్సిందే అని విపరీతమైన ప్రయత్నం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ని కాదని, మొన్న 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని కాదని, కరీంనగర్ ఒకప్పుడు టీఆర్ఎస్ అడ్డా, అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించేవాడు పార్లమెంట్ సభ్యుడిగా. అలాంటి చోట క్రమంగా బీజేపీ జెండా పాతి తను వరుసగా ఎంపీగా గెలవటం మాత్రమే కాదు, అక్కడ బీజేపీ ప్రాబల్యాన్ని క్రమక్రమంగా పెంచి మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండాను వేసాడు బండి సంజయ్. సో ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ అన్నాడు. నిజంగా ఇదే బండి సంజయ్ని గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చకుండా ఉంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ భవిష్యత్తు అంటే వేరేలా ఉండుండేది, వాళ్ళ అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరుగుండేది. బీజేపీ చేసిన తప్పు బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఇవ్వటం అనేటువంటిది ఆ పార్టీ చేసిన బ్లండర్ మిస్టేక్. అసలు నిజానికి అప్పుడు పార్టీ బీజేపీ మంచి ఊపులో ఉంది, బీఆర్ఎస్ కాదనుకుంటే బీజేపీ ఆప్షన్ అనుకునే పరిస్థితికి బండి సంజయ్ని బీజేపీని తీసుకెళ్ళాడు. అప్పుడు ఉప ఎన్నికల్లో బీజేపీ అధికారం ఉన్న బీఆర్ఎస్ని కొల్లగొట్టి సత్తా చాటింది, దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు. సో నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు అయితే బీజేపీ పార్టీలో బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ని గెలిపించి చూపించుకున్నాడుగా.